8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నీరు త్రాగటానికి కూడా చాలామందికి ఇష్టం ఉండదు. పరిస్థితుల వల్ల కుదరక తగ్గించి తాగటం అలవాటుగా మారిపోతుంది. ఇలా నీటిని తక్కువ తాగేవారికి, అంటే రోజుకి లీటర్ 2 లీటర్లు 2.5 లీటర్ల లోపు తాగేవారికి రోజులో 10-20% బాడీకి కావలసిన నీటి అవసరానికి మీరు 10-20% తగ్గించి తాగారా? దీనివల్ల క్రానిక్ డిసీజెస్ ఏమేమి వస్తున్నాయి, కేవలం 10-20% నీరు తక్కువ తాగినందుకే ఎన్ని సంవత్సరాలు ఏమేమి వస్తున్నాయి అనేది ఒక సైంటిఫిక్ పరిశోధన ద్వారా మీకు అవగాహన కలిగిస్తే నీటిని త్రాగటం మీద కాస్త శ్రద్ధ పెరుగుతుందనే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అసలు నీళ్లు తాగమని కూడా ఇన్ని రకాలుగా చెప్పాలని జనాలకి ఏమన్నా, అదొక అవసరం, ఆటోమేటిక్గా మనం చేయాలి. కానీ అయినా తాగట్లేదు కాబట్టి ఇలాంటి పరిశోధనలు చేసి అలాంటి వారి విషయాలన్నీ కూడా తీసుకొచ్చి చూపిస్తే కనీసం మీరన్నా నీటిని తాగటం పెంచుకుని శరీరానికి అనేక లాభాలు అందించే ప్రయత్నం చేస్తారని మా ప్రయత్నం ఇట్లా చేయాల్సి వస్తున్నది. 75 కేజీల బరువు ఉండే వ్యక్తికి సుమారుగా డాక్టర్ల లెక్క ప్రకారం అయితే 2 లీటర్ల 700 ml కంపల్సరీ కావాలి. అంటే 3 లీటర్ల మధ్యలో కావాలి. ఇది 70 కేజీలు 75 కేజీలు ఉన్న బరువు ఉన్న వ్యక్తికి ఇంత కావాలి. కానీ ఈ వ్యక్తి నీళ్లు తాగటం ఇష్టం లేక రోజుకి 2 లీటర్లే తాగారు. అంటే దగ్గర ఒక 15-20% నీళ్లు తగ్గించి తాగారు. ఈ 1/2 లీటర్ 30 లీటర్ నీరు అవసరానికి కనీసం తగ్గించి తాగినందువల్ల వీళ్ళల్లో ఏం చేంజెస్ వస్తున్నాయి అనేది చూశారు. ఇక 2 లీటర్ కూడా ఇంకా తగ్గించి తాగేవాళ్ళు బోల్డు మంది ఉంటారు. 10-20% వాటర్ తగ్గించి తాగితేనే ఏమవుతున్నాయని తెలిస్తే అంతకంటే తగ్గించి తాగేవారు మీరు ఇంకా భయపడాల్సి వస్తుంది, ఆలోచించాల్సి వస్తుంది, నీళ్లు త్రాగటం వెంటనే పెంచుకోవాల్సి వస్తుంది. అందుకని అలాంటి సైంటిఫిక్ స్టడీని ఒకదాన్ని మేము ముందుంచుతాను. ఇప్పుడు ఈ పరిశోధన అనేది 10-20% నీరు తక్కువ తాగితే ఏమి జరుగుతున్నది అనే పరిశోధనని 15,792 మంది మీద చేశారండి. ఈ అవసరానికి మించి 10-20% నీళ్లు తగ్గించి తాగటం వల్ల ఏ అవయవాలు డ్యామేజ్ అవుతున్నాయి, ఆయుష్ ఎంత తగ్గుతున్నది, సుఖంగా ఆనందంగా ఉండే మన జీవితం ఎంత తగ్గుతున్నది అనేది, మరి అవయవాలు ఫెయిల్ అయినవి తెలుసుకోవాలంటే మనుషుల మీద చేయలేరు కాబట్టి కంపారిటివ్ స్టడీ లాగా ఎలుకలను కూడా తీసుకుని ఒక 60 ఎలుకలను తీసుకుని పరిశోధనకు వాడారండి. 60 ఎలుకల్లో 30 ఎలుకల్ని నీళ్లు బాగా తాగించారు. 30 ఎలుకలకి నీళ్లు సరిగా త్రాగించాల, అంటే 10-20% వాటికి తగ్గించి ఇచ్చారు. ఇట్లా స్టడీ చేయగా ఈ నీటిని తక్కువ తాగిన ఎలుకల్లో కొన్ని నెలలు గడిచే కొద్దీ డిహైడ్రేషన్లో బాడీ ఉండటం వల్ల వాళ్ళలో ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యి వాళ్ళలో కొవ్వులు ఎక్కువగా కరిగి ఆ కొవ్వులు సరిగా కరగకుండా ప్రాసెస్ కాకుండా సగంలో కొవ్వు ఆగిపోతున్నదట. అక్కడి నుంచి నీటిని వాళ్ళ బాడీ తిరిగి తీసుకుంటున్నది. కొవ్వు కరిగినప్పుడు నీరు రిలీజ్ అవుతుందండి, ఆ నీరుని వాడుకుంటున్నది, ఇటు నీళ్ళు తాగట్లేదు కాబట్టి. అలా సరిగా కొవ్వు ప్రాసెస్ కాకుండా బ్రేక్ అవ్వటం వల్ల అక్కడి నుంచి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ రిలీజ్ అయ్యి ఆ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్తో పాటు TNF ఆల్ఫా, IL-6, D డైమర్, మరి CRP ఇలాంటివన్నీ బాడీలో పెరుగుతున్నాయి. ఇవన్నీ పెరిగి లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్తో నిదానంగా అవయవాల మీద ఎఫెక్ట్ అవుతున్నది. ఆ ఎలుకలకి ఇట్లా నీళ్లు తక్కువ తాగించినప్పుడు ఈ చేంజెస్ నుంచి ఏ అవయవాల మీద దాడి చేసినాయి, ఎన్నాళ్ళు వాటి ఆయుష్ తగ్గింది అని లెక్కేస్తే ఎలుకలకి 14% ఆయుష్ తగ్గిపోయింది. అంటే వాటి జీవితకాలంలో 14 ఆయుష్, మన జీవితకాలం అనుకోండి 14 ఏళ్ళు ఆయుష్ తగ్గిపోతున్నదట వాటి లెక్క ప్రకారం. వాటికి ఏ అవయవాలు ఎలా డ్యామేజ్ అయినాయి, అవి ఆరోగ్యంగా ఉండేది, హ్యాపీగా సుఖంగా ఉండేవి, నీళ్లు బాగా తాగిని ఉన్నవాటితో పోలిస్తే 18 ఇయర్స్ అంటే 18% హ్యాపీ అవర్స్ తగ్గిపోయినాయట. సుఖంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే మెకానిజం 18% తగ్గిపోయింది ఆ ఎలుకలకి. వాటి అవయవాలు ఎట్లా డ్యామేజ్ అయినాయి అని చూసారంటే ఏమేమి డ్యామేజ్ అవుతున్నాయి
ముందుగా వాటిలో బీపీ పెరిగిపోతున్నది. నీళ్లు 10-20% తక్కువ తాగిన ఎలికల్లో బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతున్నది మొట్టమొదటిది. రెండవది హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటం ఎక్కువగా ఎలుకల్లో జరిగింది నీళ్లు తక్కువ తాగే వాటిలో. మూడవది క్రానిక్ కిడ్నీ డిసీజెస్ వస్తున్నాయి. నాలుగవది డయాబెటీస్ ఎక్కువగా వస్తున్నది. ఐదవది లంగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆరవది ఏజ్ పెరిగే కొద్దీ డిమెన్షియా, మెదడు కణాలు కుసించుకుపోవటం, మతిమరుపు రావటం, ఆలోచన శక్తి తగ్గిపోవటం, ఇలాంటివన్నీ ఎలుకల్లో జరిగినాయి. ఇదే పరిశోధన 15,792 మంది మనుషుల్ని 25 సంవత్సరాల పాటు మరి 2019లో నేషనల్ హార్ట్, లంగ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేరీల్యాండ్ USA వారు వాళ్ళని 25 సంవత్సరాల పాటు ఇన్ని వేల మందిని ఒక స్టడీలాగా తీసుకుని వాళ్ళ రిపోర్ట్స్, వాళ్ళ నీళ్ళు తాగే అలవాటు, వాళ్ళ జీవనశైలి ఇవన్నీ గమనించి వీళ్ళందరికీ ఇట్లా ఆయుష్ తగ్గటము, ఇలాంటి సమస్యలు ఇప్పుడు చెప్పిన వారి లాంటివి వాళ్ళల్లో కూడా కనపడ్డాయి. అదే నీళ్లు బాగా తాగేవారిని కంపారిటివ్ స్టడీ కింద తీసుకుంటే వాళ్ళకి జరగలేదు. నీళ్లు 10-20% తక్కువ తాగేవారందరికీ ఇది ఎక్కువ జరుగుతున్నది. వీళ్ళకి బ్లడ్ టెస్ట్ తీసి బ్లడ్లో సోడియం టెస్ట్ చేస్తే 140 అంతకంటే ఎవరికైతే ఎక్కువ ఉంటున్నదో వాళ్ళందరూ నీళ్లు తక్కువ తాగేవారికి ఇట్లా కనపడుతున్నదట సోడియం. అందుకని బ్లడ్లో సోడియం 140 అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళందరికీ నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉందని ఆటోమేటిక్గా బ్లడ్ టెస్ట్ని బట్టి తెలిసిపోతుంది. అందుకని మీరు కూడా ఒకసారి సోడియం టెస్ట్ చేయించుకోండి. 135 నీళ్లు బాగా తాగే వరకు ఉంటుంది. నీళ్లు తక్కువ తాగే వరకు నెంబర్ పెరుగుతూ వెళుతుంది. 140 అంతకంటే పెరిగిందా మీ బాడీలో ఇంకా ఇప్పుడు చెప్పిన చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి. 14 ఏళ్ళు ఆయుష్ తగ్గిపోతున్నది నీళ్ళు తక్కువ తాగటం వల్ల. అంటే ఒక్కసారి ఆలోచించండి మరి. అందుకని ఇలాంటి సైంటిఫిక్ స్టడీస్ అన్నీ ఎందుకు చేస్తారంటే మనుషుల్ని మార్చటం కోసమే. మనుషులు మంచి వైపు వెళ్ళి ముందు జాగ్రత్తగా కాస్త హెల్దీగా అవుతారనే ఉద్దేశంతో అందిస్తుంటారు సైంటిస్టులు. అట్లాంటి వాటి గురించి ఆలోచిస్తే అన్న చేంజ్ ఎక్కువగా వస్తుందని కదా. నీరు త్రాగటానికి కూడా మనకి ఇష్టం కలగట్లేదంటే ఎంత చెడిపోయాం ఒకసారి ఆలోచించండి. మన అలవాట్లు ఎంత బ్యాడ్గా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. నాకు కూల్ డ్రింక్లు అస్సలు ఇష్టం బాగోలేదని నోటికి అని ఎవడని ఒక్కడంటాడండి. ఇంకా రకరకాల పానీయాలు బాగాలేదని ఒక్కడంటా. నాకు నీరు బాగాలేదు తాగడానికి, నాకు నీరు ఇష్టం లేదంటారు చాలామంది. నీరు చూస్తే దోకంటారు చాలామంది. గ్లాసు 2 గ్లాసులు తాగేవాళ్ళు కూడా కొన్ని వేల మంది నేను ఈ 35 సంవత్సరాలు చూసి ఉంటాను. కాబట్టి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటే ఎప్పటికైనా మార్చుకొని మంతెన అఫీషియల్ ఛానల్లో నీళ్లు రోజుకు 4 లీటర్లు ఎప్పుడు ఎట్లా త్రాగాలి అనే క్రమ పద్ధతి చక్కగా సిస్టమేటిక్గా ప్రొసీజర్ వీడియోస్ ఉంటాయి. చక్కగా వినండి, త్రాగండి, పిల్లలకు కూడా నీరు త్రాగించండి. మీ మూత్రం ఎప్పుడు తెల్లగా ధారగా ఎప్పుడు పోసినా కానీ ఎక్కువ రావాలి. అలా వస్తే మీరు నీరు బాగా తాగుతున్నట్టు. అక్కడ ఎప్పుడైనా మండిందా, మూత్రం ఘాటుగా వస్తున్నదా, పచ్చగా వస్తున్నదా, కంపుతో వస్తున్నదా, మీరు నీళ్ళు తక్కువ తాగుతున్నారని అర్థం. అలా యూరిన్ వచ్చేటట్టు మీరు నీళ్ళు తాగండి. బ్లడ్ టెస్ట్ చేయించుకుని 140 ఉంది, మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. సోడియం అంత ఉంటే 135 అట్లా ఉంటే పర్లేదు. 135 నుంచి 140 లోపు ఉంటే పర్లేదు. మీరు కనీసం 2.5-3 లీటర్లన్నా తాగుతున్నారని అర్థం. తక్కువ తాగేవారు చూసుకోండి, జాగ్రత్త పడండి, నీరు బాగా త్రాగండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.